పట్టుకున్నటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే. ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు కానీ ఇటువైపు కానీ ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు మనిషికి ముందుండే పేరు ఉంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది ఆనాడు. కారణం వారసత్వంగా తండ్రులు ఇచ్చినారు. వాళ్ళ నాయన చంపడమో ఇంకొకరిని చంపడమో విధులైన పరిస్థితుల్లో కొడుకు దాన్ని వారసత్వంగా తీసుకోవడమో, పగలతోనో ప్రతీకారాలతోనో నమ్మిన మనుషుల కోసమో ఆధిపత్యం కోసమో రకరకాల కారణాలతో ఆనాడు ఈ 3 జిల్లాలలో కూడా రక్తం పారింది. ఇందులో నేను లేను, నువ్వు లేవు మిత్రులారా. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు. అందరము భాగస్థులమే, అందరము బాధితులమే, అందరము ఈ పాపానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళమే. మరి అట్టప్పుడు రాజారెడ్డి ఒక్కడే సమాధానం చెప్పాలన్నా ఈ పాపానికి? రాజారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా? ఆనాడు గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడు. ఇప్పుడు ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవుడి సోదరులు ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథి రెడ్డి బొజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండబ్బా నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ గా లీడర్లను? మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. అసలు మీరు చెప్పే మాటలు ఇంటి ఎట్టుందంటే ప్రజలారా, వీళ్ళు మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డిను, రాజారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షనిస్టు, నరహంతకులు, ఇట్లా అట్లా ఎట్లున్నాయో తెలుసునా? వీళ్ళు చెప్పేవాళ్ళు చాగంట అయినట్టు, ఎవరు చాగంట అయినట్టు, లేకుంటే గరకపాటి అయినట్టు, లేకుంటే శరణం గచ్చామి బౌద్ధం అయినట్టు, మదర్ తెరీసా అక్కగారికి తమ్ముళ్ళు అయినట్టు మీ ఈ కారం కూతలు మీరు మాట్లాడేటి. మా పల్లెల్లో సామెత ఉంది, ఎప్పుడు నేను బూతు సామెత గారు చెప్పకూడదు అనుకుంటానే, బాగుండదు బాధపడతారని చెప్పి మీరు మాట్లాడే మాటలు చెప్పి తీరాల్సి వచ్చాంది. మీరు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, మీరు చెప్పే ఈ ప్రవచనాలన్నీ చెప్పేవాడు ప్రవచనం చెప్తే పర్వాలే, చాగంటి చెప్తే ప్రవచనం బాగానే ఉంటుంది, గరకపాటి చెప్తే బాగానే ఉంటుంది. నువ్వు నేను చెప్పకూడదు ప్రవచనం. ఎట్లుంటుంది ప్రవచనం చెప్తే అంటే మా రాయలసీమలో చెప్తారు సామెత, డాష్ పతివ్రత అయితే మొగుని చిన్నాయన అని పిలిచిందంట ప్రజలారా. డాష్ పతివ్రత అయితే మొగుణ్ణి చిన్నాయన అని పిలిచిందంట. ఇంకా చూడండి అబ్బా ఎట్టుంటుందో ఇది. మొగుని చిన్నాయన అని పిలుస్తారా? ఇంకా పిలిచితే ఇది ఎచ్చడే ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలు కూడా, ఈ ప్రవచనాలు కూడా మీ ఇష్టానుసారంగా, మీ నోటికి ఎంత వచ్చేంత మాటలు మీ ఇష్టానుసారం మీరు